ఒక భిన్నాన్ని మరొక భిన్నంచే గుణించడం. పిల్లలు, మనం ఒక భిన్నాన్ని మరొక పూర్ణాంకంచే ఏ విధంగా గుణించవచ్చో నేర్చుకున్నాం. ఈరోజు ఒక భిన్నాన్ని మరొక భిన్నంచే ఏ విధంగా గుణించాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక పూల గుత్తిలో 60 పువ్వులు ఉన్నాయి. వాటిలో సగం గులాబీలు. గులాబీల్లో 1/3 వంతు భాగం ఎర్ర గులాబీలు. మరి ఎన్ని ఎర్ర గులాబీలు ఉన్నాయో చెప్పగలరా? ఈ వృత్తం మొత్తం పూలని సూచిస్తోంది. అదేవిధంగా ఈ వృత్తం సగభాగం గులాబీలని సూచిస్తోంది. మళ్ళా ఈ సగంలో 1/3 భాగం ఎర్ర గులాబీలు. కాబట్టి ఈ సగాన్ని మళ్ళీ 3 భాగాలు చేద్దాం. చూడండి, ఈ అర్ధ భాగాన్ని 3 భాగాలుగా విభజించాం. అదేవిధంగా ఈ అర్ధ భాగం కూడా 3 భాగాలుగా విభజించబడింది. అంటే 3 భాగాలు గులాబీలు. అంటే 1/2లో 3 భాగాలు అని అర్థం. ఈ 3 భాగాల్లో ఒక భాగం ఎర్ర గులాబీలు. అంటే 1/2లోని 3 భాగాల్లో ఒక భాగం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం? మొత్తాన్ని 2 సగభాగాలు చేసాం. ఒక్కొక్క సగాన్ని మళ్ళీ 3 భాగాలు చేసాం. ఇప్పుడు మొత్తం 1, 2, 3, 4, 5, 6 అంటే 6 భాగాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక భాగం మాత్రమే ఎర్ర గులాబీలు. కనుక మొత్తంలో 1/6వ భాగం మాత్రమే ఎర్ర గులాబీలు. కాబట్టి 1/3 × 1/2 1/6. అంటే 1/2 భాగంలో 1/3 భాగం తీసుకున్నాం. కాబట్టి 1/3ని 1/2చే గుణిస్తే 1/6 వచ్చింది. ఇదే భిన్నాల గుణకారము. కనుక భిన్నాల గుణకారంలో 2 భిన్నాలు ఉన్నట్టయితే ఈ విధంగా గుణించాలి. మొదటి భిన్నం యొక్క లవము బై మొదటి భిన్నం యొక్క హారము ఇంటూ రెండవ భిన్నం యొక్క లవము బై రెండవ భిన్నం యొక్క హారము. మొదటి దాని లవము ఇంటూ రెండవ దాని లవము బై మొదటి దాని హారము ఇంటూ రెండవ దాని హారము. అంటే మనం క్లుప్తంగా ఎలా చెప్పచ్చు? లవముల లబ్ధము బై హారముల లబ్ధము. 60 పువ్వుల్లో 1/6 భాగం అంటే 10 పూలు ఎర్ర గులాబీలు అవుతాయి. ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. ఈ చెట్టు ఎత్తు ఈ భవనం ఎత్తులో 3/5వ భాగం ఉంది. భవనం ఎత్తు 12.5 మీటర్లు. మరి చెట్టు ఎత్తు ఎంత ఉంటుంది? 12.5 అంటే 12 1/2ని 3/5చే గుణించాలి. గుణించే ముందు మనం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. 12 1/2 పూర్ణాంక భాగం 12 ఇంటూ హారము 2 ప్లస్ లవము 1/2. 12 × 2 24. 24 ప్లస్ 1 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 25/2 మీటర్లు. కాబట్టి 12 1/2 ఇంటూ 3/5 25/2 ఇంటూ 3/5. ఇక్కడ మనం లవాల్ని హారాల్ని గుణించవచ్చు. మొదట లవహారాల్ని ఏదైనా ఉమ్మడి కారణాంకంచే సూక్ష్మీకరించడానికి ప్రయత్నిద్దాం. కింద పైన 5చే భాగిస్తే 5 1లు 5 మరియు 5 5లు 25. కాబట్టి 5/2 ఇంటూ 3/1 అవుతుంది. ఇప్పుడు లవముల లబ్ధము బై హారముల లబ్ధము అంటే 5 × 3/2 × 1 15/2. దేర్ఫోర్ చెట్టు యొక్క ఎత్తు 15/2 మీటర్లు. మనం దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చి రాస్తే 2 14. కాబట్టి 7.5 7 1/2 మీటర్లు. మనం ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో గుణించేటప్పుడు వాస్తవానికి భిన్నంలో భిన్న భాగాన్ని కనుక్కుంటాం. ఎలాగంటే 3/4 డజన్లలో 1/3వ భాగం అరటికాయలు = 1/3 × 3/4. వీలైతే లవహారాల్ని సూక్ష్మీకరించాలి. లవహారాల్ని 3చే భాగించవచ్చు కూడా. ఇప్పుడు లవముల లబ్ధము బై హారముల లబ్ధము కాబట్టి 1/3 × 3/4 1/4 డజను. ఇప్పుడు మీకు ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో ఏ విధంగా గుణించవచ్చో తెలిసింది కదా. దీనికోసం మనం ఫలిత లవము కోసం 2 లవములను గుణించి దాన్ని హారముల లబ్ధంచే భాగించాలన్నమాట. అర్థమైందా?
రెండు భిన్నాలని గుణించేటప్పుడు మొదటి భిన్నం యొక్క లవము బై మొదటి భిన్నం యొక్క హారము ఇంటూ రెండవ భిన్నం యొక్క లవము బై రెండవ భిన్నం యొక్క హారము, దట్ ఈజ్ ఈక్వల్ టు మొదటి లవము ఇంటూ రెండవ లవము బై మొదటి హారము ఇంటూ రెండవ హారము. అంటే రెండిటి లవముల లబ్ధము బై రెండిటి హారముల లబ్ధము కనుక్కోవాలన్నమాట. రెండు భిన్నాలని గుణించేటప్పుడు రెండిటి లవముల లబ్ధము బై రెండిటి హారముల లబ్ధం కనుక్కోవాలి. మరిన్ని విషయాలు మళ్ళీ తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.